చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక నాగసర్పపు దోషం అంటారు చూసినావా? నీకు అన్ని సర్పాల దోషాలు నీకు నీకు తలుగుతాయి. నీకు అన్ని జీవుల హింసలు నీకు శాపాలు నీకు తలుగుతాయి. చెప్తున్నా నీకు చెప్తున్నా టోటల్ ఫ్యామిలీ మీకు సంతోషంగా ఉండదు. నువ్వు ఇప్పుడు మంచిగా అనుకుంటున్నావు. కానీ నీకు ఒక రోజు వస్తది. నీ పదవి అయిపోయినంక అప్పుడు అందరూ కలిసి నీ పదవి పనికి నీ పనైతే చేశారన్న. నేను కుల్లి చెప్తున్నా. నువ్వు ఇప్పటికైనా మంచిగా చెప్తున్నా బంద్ చేసుకొని ఆ దేవుడికి దండం పెట్టి పోయి మన ఇక్కడ శ్రీకాళహస్తి పోయి నీకు ఆ దేవుడి పైన అభిషేకం చేయి. ఆ నాగదేవత గుడికి పో. అమ్మ తల్లిని చేసిన తప్పు అయిందని చెప్పి నువ్వు ఇప్పటికైనా మానుకున్నావు అనుకో అయిపోతుంది. సో ఇన్‌స్టాగ్రామ్‌లో మనము జింకలు నెమళ్ళ అరుపులు కూడా చూసినాం. మీరెళ్ళినప్పుడు అక్కడ లోపల నెమళ్ళు గాని, జింకలు గాని ఏం కనిపించలేదు. అంటే నేను అంతవరకు లోపల పోలేనా. పోయేసరికి మన పోలీసులు ఉన్నారు కదా చాలా మందికి ఆపేస్తుర్రు. సో సరే నాకొకటి అర్థమైతే లేదు. నువ్వు లీగల్ అంటున్నావు కదా! సో నువ్వు ఇల్లీగల్‌గా ఎందుకు అంత మధ్యరాత్రి అందరూ హాలిడేస్ ఉన్నప్పుడు నువ్వు దొంగతనంగా ఎందుకు వచ్చి జేసీబీ లోపల పంపించినావు? చెప్పనా ఒకటి? దొంగతనంగా జేసీబీలు ఎట్లా పోయినాయి? వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ ఉగాదికి, రంజాన్‌కి అందరూ బయట పోతారని చెప్పి తెలివితోటి నువ్వు లోపలికి తీసుకొచ్చినావు అందరిని. 40 జేసీబీలు తీసుకొని వచ్చినావు. ఆ నెమిలీలు, ఆ పిచ్చుకలు అవన్నీ అరుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో పలానా నిజంగా చెప్తున్నా. నీకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. నీ పదవి తొందరలోనే ఊడిపోతది. ఇది ఖాయం చెప్తున్నది.